నేటి స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలను సుసంపన్నం చేయడానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గనిర్దేశనంలో గత సంవత్సరం ఆగస్టు 8న ఇదే వేదిక మీద స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా ప్రారంభించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఉత్సవాల్లో దేశ స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని, చైతన్య దీప్తిని భావితరాలకు తెలియజేసే గొప్ప ప్రయత్నం మన రాష్ట్ర ప్రభుత్వం చేసిందనటంలో ఎలాంటి సందేహం లేదు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా గత సంవత్సరం ఆగస్టు 8న ప్రారంభించి ఏడాదికి పైగా అనేక కార్యక్రమాలను, ఉత్సవాలను నిర్వహించుకొని నేడు ముగింపు సంబరానికి చేరుకున్నాం. అత్యంత వైభవంగా నిర్వహించిన ఈ ఉత్సవాల్లో కొన్ని ప్రత్యేకతలు మీ అందరితో పంచుకోవాలని ఉంది. ఈనాటి విద్యార్థులు, యువత స్వాతంత్ర పోరాటం తర్వాతి తరానికి చెందినవారు. పరాయి బ్రిటిష్ పాలన నుండి విముక్తికి జాతిని జాగృతం చేసి సర్వస్వం త్యాగం చేసిన ఎందరో మహనీయుల పోరాట స్ఫూర్తి ఈ తరాలకు తెలియజేయాలనే గొప్ప ఆశయంతో మన ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాలతో జాతిపిత గాంధీ మహాత్ముని సినిమాను అన్ని థియేటర్లో ఉచితంగా ప్రదర్శించడం జరిగింది. ప్రారంభ, ముగింపు 2 విడతల్లో కలిపి రికార్డు స్థాయిలో సుమారు 35 లక్షల మంది విద్యార్థులు, ఇతరులు గాంధీ సినిమా చూసి ప్రేరణ పొందారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ ప్రారంభ, ముగింపు ఉత్సవాల్లో దాదాపు 2,40,00,000 జాతీయ జెండాలను ఉచితంగా ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణలో ప్రతి ఇంటి మీద రెపరెపలాడే జాతీయ జెండా మన రాష్ట్రంలోనే తయారు కావడం మనందరికీ గర్వకారణం. అదేవిధంగా ప్రారంభ వేడుకల్లో భాగంగా గత సంవత్సరం ఆగస్టు 10 నాడు రాష్ట్రంలో ఒక్కరోజే 37,70,000 మొక్కలు నాటితే ఈ ముగింపు సంబరాల్లో ఈ సంవత్సరం ఆగస్టు 26న 1,30,00,000 మొక్కలు నాటడంతో పాటు ఫ్రీడమ్ పార్కుల ఏర్పాటు ద్వారా మనందరం కలిసి వజ్రోత్సవ భారతికి హరితవర్ణ హారతితో నీరాజనాలు పలికాం. స్వాతంత్ర సమర యోధులను, వారి కుటుంబాలను సన్మానించడం ద్వారా వారి త్యాగాలు స్మరించుకున్నాం. ఫ్రీడమ్ ర్యాలీలు, కళా ప్రదర్శనలు, సామూహిక గేయాలాపనలు, క్రీడా, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలతో ప్రభుత్వ భవనాలు త్రివర్ణ శోభితమైనాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించిన అద్భుతమైన ప్రగతి ఫలాలు కొన్ని గుర్తు చేసుకుందాం. 2014లో 1,12,162 రూపాయలుగా ఉన్న పర్ క్యాపిటా ఇన్కమ్ నేడు 3,17,115 రూపాయలకు పెరిగింది. అదేవిధంగా 2014లో 5.06 లక్షల కోట్లుగా ఉన్న జిఎస్డిపి నేడు 13.13 లక్షల కోట్లకు పెరిగింది. అదేవిధంగా 2,126 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగంతో తెలంగాణ దేశంలోనే నంబర్ 1గా నిలిచింది. నూతనంగా ఏర్పడిన మన రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దూసుకుపోతూ ఇది కదా స్వాతంత్ర ఫలం అని ప్రతి తెలంగాణ బిడ్డ సగర్వంగా తల ఎత్తుకునే విధంగా తెలంగాణ పురోగమిస్తుంది. తమ నిత్య మార్గదర్శనంతో ఈ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహింపచేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడంలో స్ఫూర్తి నింపిన గౌరవ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా, మండల, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులందరికీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాల్ని స్వంతం చేసుకుని వాటిని విజయవంతం చేసిన విద్యార్థిని